వెల్కమ్ టు ఈ లెర్నింగ్. ఈరోజు మనము చాప్టర్ 3ని కంటిన్యూ చేస్తూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫెన్సెస్ గురించి, వాటిని ఇంపోజ్ చేసే రూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ సెక్షన్ 67. ఈరోజు సెక్షన్ 68లో ఏమి పొందుపరచబడిందో తెలుసుకుందాం. సెక్షన్ 68లో ఏం చెప్పబడిందంటే ది ఇంప్రిజన్మెంట్ విచ్ ఈజ్ ఇంపోజ్డ్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్. అంటే మనము ఇంతకుముందు సెక్షన్ 67లో ఏం తెలుసుకున్నామని అంటే సింపుల్గా ఫైన్ ఒక్కటే ఇంపోజ్ చేసే అఫెన్సెస్కి ఆ ఫైన్ని ఏ రకమైన స్కేల్లో ఇంపోజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ సెక్షన్ 68లో ఏం చెప్తారు అని అంటే ఎప్పుడైతే ఫైన్ అనేది కట్టేస్తారో దానికి బదులుగా ఇచ్చే ఇంప్రిజన్మెంట్ అది కౌంటర్మాండ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది అని అర్థం. అంటే ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తారో జడ్జెస్, అది ఎప్పుడైతే ఫైన్ పే చేసేస్తారో అప్పుడు ఇంప్రిజన్మెంట్ని అండర్గో అవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం. లెట్ అస్ సే ఇప్పుడు 4 months ఇంప్రిజన్మెంట్ ఆర్ 100 rupees ఫైన్ అని అన్నారనుకోండి. అది అంటే 100 rupees ఫైన్ వేస్తూ 100 rupees ఫైన్ పే చేయలేని పక్షంలో 4 months ఇంప్రిజన్మెంట్ అండర్గో అవ్వాలి అని చెప్పినప్పుడు ఆ ఇంప్రిజన్మెంట్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ ప్లేస్లోనే 100 rupees కనుక పేమెంట్ చేసేస్తే దెన్ one need not undergo the imprisonment in default of payment of fine. The moment the amount is paid, the moment the fine is paid, the accused need not go through the imprisonment. That is a general provision explained in section 68. Then section 69 of Indian Penal Code talks about termination of imprisonment on payment of proportional fine. అంటే సెక్షన్ 68 ఏం చెప్తుంది అని అంటే లెట్ అస్ సే ఫైన్ వేశారు, 100 rupees ఫైన్ వేసి దానికి పే చేయలేని పక్షంలో 4 months ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నాం. ఈ సెక్షన్ 68లో స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, సెక్షన్ 68లో చెప్పింది ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే 4 months టైం బిగిన్ అయ్యే ఫస్ట్ టైంలోనే 100 rupees పే చేస్తే టోటల్గా అది ఇంప్రిజన్మెంట్ అండర్గోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 69లో చెప్పేది ఏంటి, ఇప్పుడు 75 rupees ఫైన్ కనుక 75 rupees ఫైన్ 1 month ఇంప్రిజన్మెంట్ 4 monthsలో 1 month ఇంప్రిజన్మెంట్ అయిపోయే టైంకి కనుక 75 rupees ఫైన్ పే చేస్తే అంటే ప్రపోర్షనేట్గా 1 monthకి 25 rupees, అనదర్ మంత్ 25, 4 monthsకి 425 rupees. ఇక్కడ 1 month అయిపోయే టైంకి కనుక 75 rupees కనుక పే చేసేస్తే 1 month మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 3 months అండర్గో అవ్వాల్సిన అవసరం లేదు, అక్యూజ్డ్ విల్ బి రిలీజ్డ్. అది 1 month అయిపోయే ముందర కనుక పే చేస్తే. అలా కాకుండా 1 month అయిపోయిన తర్వాత సెకండ్ మంత్ రన్నింగ్లో అయినా 75 rupees పే చేస్తే ఇమ్మీడియట్గా అక్యూజ్డ్ రిలీజ్ అవ్వబడతాడు. అంటే ఎంత ప్రపోర్షనేట్ అమౌంట్ని పే చేస్తారో అంత ప్రపోర్షనేట్గా ఇంప్రిజన్మెంట్ అనేది అండర్గో అయ్యి అది కనుక కంప్లీట్ అయిపోతే దెన్ ది అక్యూజ్డ్ కెన్ బి released from the imprisonment. The accused can be released from the particular punishment అని అర్థం. ఇట్లా మనము ఎంత ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. 50 rupees ఫైన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 50 rupees ఫైనే పే చేశారు. 50 rupees ఫైన్ పే చేసినప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతాడు అక్యూజ్డ్? ఆటోమేటిక్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 months. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 months అంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 2 months కనుక 50 rupees పే చేస్తే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 months హీల్ బి రిలీజ్డ్. అట్లా కాకుండా 3rd month కంటిన్యూ అవుతున్నప్పుడు 50 rupees పే చేస్తే ఇమ్మీడియట్గా కట్టిన రోజే అక్యూజ్డ్ని రిలీజ్ చేసేయచ్చు. దట్స్ వాట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 69. సెక్షన్ 70 వచ్చే వరకు ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు మనము ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ 3 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ 1000 rupees ఫైన్ అని ఉందనుకోండి. ఈ 1000 rupees ఫైన్ అనేది ఎంత లోపల పే చేయాలి, ఎంత టైం ఇస్తారు అనేది సెక్షన్ 70లో డిస్కస్ చేసింది. దిస్ ఫైన్ అనేది విదిన్ 6 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది పనిష్మెంట్, ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఇంపోజింగ్ ది పనిష్మెంట్ విదిన్ 6 years ఆర్ డ్యూరింగ్ ది ఇంప్రిజన్మెంట్. లెట్ అస్ సే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో 3 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ 1000 rupees ఫైన్ అన్నామనుకోండి. అప్పుడు ఈ 3 years లోపల 3 years ఎక్స్పైరీ
అయ్యే లోపులో ఎప్పుడైనా సరే 1000 రూపీస్ ఫైన్ని పే చేసేయచ్చు. అలా కాకుండా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ విదిన్ 6 years కూడా పేమెంట్ చేసేయచ్చు. అట్లా కాకుండా ఒకవేళ ఇచ్చిన సబ్స్టాన్షియల్ పనిష్మెంట్ ఏదైతే ఉందో అది మోర్ దాన్ 6 years కనుక ఉంటే, లెట్ us say 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది, 10 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ 2000 రూపీస్ ఫైన్ ఉందనుకోండి, ఈ 2000 రూపీస్ ఫైన్ని ఈ 10 years అయిపోయే లోపల ఎప్పుడైనా సరే 2000 రూపీస్ని పే చేసేయచ్చు. దో ఇట్ ఈస్ బియాండ్ 6 years. 4 more years అక్యూజ్డ్ జైల్లో ఉంటాడు కాబట్టి ఈ 10th year ఎక్స్పైరీ అయ్యే లోపల ఎప్పుడైనా ఈ ఫైన్ని పే చేసేయచ్చు. అదే కాకుండా డెత్ ఆఫ్ ది అక్యూజ్డ్ విల్ నాట్ అబేట్ ది పేమెంట్ ఆఫ్ ఫైన్, రైట్? అంటే లెట్ us say ఈ 6 years 7 years ఇంప్రిజన్మెంట్ పడ్డది, 1000 రూపీస్ ఫైన్ కట్టాలి. ఓకే, 6 years అక్యూజ్డ్ ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యి వైల్ 7th year వాజ్ రన్నింగ్, ఇఫ్ హీ డైస్, అక్యూజ్ చచ్చిపోయాడు అనుకోండి 7th year రన్నింగ్లో, ఇంకా 1000 రూపీస్ ఫైన్ ఏదైతే ఉందో అది కట్టలేదు. అక్యూజ్డ్ చచ్చిపోయాడు కాబట్టి 1000 రూపీస్ ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు కాదు. సెక్షన్ 70 ఏం చెప్తుంది అని అంటే, అక్యూజ్డ్ చనిపోయినా సరే ఆయన ప్రాపర్టీస్ కనుక ఏమన్నా మిగిలి ఉంటే ఆ ప్రాపర్టీస్ని ఎట్లయితే అప్పులు ఉంటే ఆయనకి ఆ అప్పుల్ని డిశ్చార్జ్ చేయడానికి ఆ ప్రాపర్టీని ఎట్లా అయితే యూజ్ చేస్తారో అదే రకంగా ఈ ఫీ ఆర్ ఫైన్ అమౌంట్ని కట్టడానికి ఆ ప్రాపర్టీలోంచి దీనిని మినహాయించుకునే అవసరం ఉంటుంది అని సెక్షన్ 70 చెప్తుంది. కాబట్టి ఆఫ్టర్ హిస్ డెత్ ఆల్సో అక్యూజ్డ్ ఈజ్ లయబుల్ టు పే ది fine amount. The death of the accused will not abate the payment of fine. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు కానీ ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీ ద్వారా ఈ ఫైన్ అమౌంట్ని రియలైజ్ చేసుకునే అవకాశం కోర్ట్స్కి ఉంటుంది. దట్స్ వాట్ సెక్షన్ 70 says. Now, section 71 says that limitation of punishment of offences made up of several offences. ఇందులో మనము సెక్షన్ 71 అండ్ సెక్షన్ 72 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ దే టాక్ అబౌట్ రూల్స్ ఆఫ్ పనిష్మెంట్, రూల్స్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ పనిష్మెంట్. ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ ద్వారా కనుక సెక్షన్ 71ని అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తే, సెక్షన్ 71 ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు ఏ గేవ్ 50 blows టు బి. ఓకే, ఏ అన్న మనిషి 50 పిడిగుద్దులు ఇచ్చాడండి బీకి, 50 సార్లు కొట్టాడు. యాక్చువల్లీ మనం లాలో చూసుకుంటే ఒక్కొక్క బీటింగ్, ఒక్కొక్క తన్నటము లేకపోతే ఒక్కొక్క గుద్దటం ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అఫెన్స్. అట్లా చూసుకుంటే మనము 50 times చూసుకుంటే ఈచ్ సింగిల్ బ్లో ఈజ్ ఎ సింపుల్ హర్ట్, ఈచ్ సింగిల్ బ్లో ఈజ్ ఎ సింపుల్ హర్ట్. అట్లా కనుక చూసుకొని మనము 50 blows ఇచ్చాడు కాబట్టి 50 years పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్ హర్ట్కి మ్యాక్సిమం పనిష్మెంట్ ఈజ్ 1 year. ఓకే, అప్పుడు ఎవ్రీ సింగిల్ బ్లోకి డిఫరెంట్ 50 అఫెన్సెస్ కింద దానిని చార్జ్ చేసి 50 అఫెన్సెస్కి 50 years పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ సెక్షన్ 71 ప్రకారం ఏమిటంటే, ఈ 50 blows ఇచ్చిన ట్రాన్సాక్షన్ని మొత్తం, ఆ యాక్ట్ని మొత్తాన్ని ఒక సింగిల్ అఫెన్స్గా తీసుకొని పనిష్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ వన్ సింగిల్ మొత్తాన్ని, అంటే ఆ 50 blowsని ఒకటే బీటింగ్గా తీసుకొని దాని మీద బేస్ చేసుకొని పనిష్మెంట్ ఇవ్వాలి. ఈచ్ సింగిల్ బ్లోకి పనిష్మెంట్ ఇవ్వకూడదు అండ్ ఈచ్ సింగిల్ బ్లో షుడ్ నాట్ కాన్స్టిట్యూట్ అన్ అఫెన్స్ అని చెప్తుంది. అట్లా కాకుండా ఇఫ్ ది యాక్ట్స్ ఆర్ డన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అనుకోండి, అంటే ఏంటి, ఇప్పుడు ఏ బీని కొడుతున్నప్పుడు సి మధ్యలో వచ్చాడు, బీని కొట్టొద్దు అని మధ్యలో వచ్చినప్పుడు ఏ సికి కూడా 2 దెబ్బలు వేశాడు, సిని కూడా 2 దెబ్బలు వేశాడు. వేసినప్పుడు అప్పుడు ఏంటి, ఇక్కడ ఏ బీని కొట్టింది ఒక అఫెన్స్ అవుతుంది, ఏ సిని కొట్టింది ఇంకొక అఫెన్స్ అవుతుంది. అప్పుడు సిని కొట్టినందుకు పనిష్మెంట్ విడిగా, బీని కొట్టినందుకు పనిష్మెంట్ విడిగా, 2 విడివిడి అఫెన్సెస్గా తీసుకొని రెండిటికి విడివిడిగా పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎందుకంటే అది డిఫరెంట్ పార్ట్స్లో జరిగింది కాబట్టి. ఇంకొక ఇష్యూ ఏమిటంటే, ఇక్కడ ఒక అక్యూజ్డ్
క్రిమినల్ ట్రెస్పాస్ బై నైట్ చేస్తూ, అంటే రాత్రిపూట ఒక ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించి థెఫ్ట్ చేస్తాడు. చేసినప్పుడు క్రిమినల్ ట్రెస్పాస్ బై నైట్ అనేది ఒక అఫెన్స్ అండ్ కమిటింగ్ థెఫ్ట్ ఇన్ ఎ డ్వెల్లింగ్ హౌస్ ఈజ్ అనదర్ అఫెన్స్. ఇట్లా ఒక ట్రాన్సాక్షన్లోనే ఒక యాక్టే కన్స్టిట్యూట్ 2 డిఫరెంట్ అఫెన్సెస్ అనమాట. దెన్ ది అక్యూజ్డ్ షల్ నాట్ బి punished, he should not be punished with more than one offense. 71ని 72ని మనము కలిపి చదువుకోవాలి, ఎందుకంటే 72 ఈజ్ కంటిన్యూషన్ ఆఫ్ వాట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 71. 72లో ఏం చెప్తారు అని అంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ గిల్టీ ఆఫ్ one of several offenses, the judgment stating that it is doubtful of which of the offense is పనిషబుల్ యాజ్ అగైన్స్ ది అక్యూజ్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆఫీస్లో క్లర్క్ ప్రాపర్టీని మిస్అప్రోప్రియేట్ చేశాడు. ప్రాపర్టీని మిస్అప్రోప్రియేట్ చేసినప్పుడు అది మిస్అప్రోప్రియేషన్ అవుతుందా థెఫ్ట్ అవుతుందా అని కనుక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, లైక్ ఎందుకంటే థెఫ్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ డెఫినేషన్స్ సిమిలర్గా ఉండటమే కాకుండా ఇట్లాంటి మిస్అప్రోప్రియేషన్లో ఏంటంటే థెఫ్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి అది థెఫ్టా మిస్అప్రోప్రియేషనా అని కన్ఫ్యూజన్ కనుక వచ్చినప్పుడు అందులో ఒక అఫెన్స్కి మాత్రమే పనిష్మెంట్ ఇవ్వాలి. అది కాకుండా రెండిట్లో దేనికైతే తక్కువ పనిష్మెంట్ ఇవ్వచ్చో అంత పనిష్మెంట్ మాత్రమే కోర్టు ఇవ్వాలి అని సెక్షన్ 72 చెప్తుంది. ఓకే, నార్మలీ మోర్ దాన్ 1 అఫెన్స్ కనుక జరిగినప్పుడు అది ఒక అఫెన్స్ మనం విడిగా తీసుకుంటేనేమో ఒక అఫెన్స్, 2 కలిపితే ఇంకొక అఫెన్స్ లాగా అనిపించినప్పుడు 71 ప్రకారమేమో జడ్జ్ కెన్ ఇంపోజ్ according to his discretion. The punishment can be imposed according to the discretion of the judge. But wherein section 72లో ఏమిటంటే ఆ 2 అఫెన్స్ చూసుకున్నప్పుడు when it is doubtful that which of the offence is constituted there, whether it is a criminal trespass by night or the theft అన్న డౌట్ కనుక ఉన్నప్పుడు ఆ 2 అఫెన్సెస్లో లెసర్ పనిష్మెంట్ ఏ అఫెన్స్కి ఉంటుందో ఆ అఫెన్స్కి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది సెక్షన్ 72 చెప్తుంది. మెనీ అఫెన్సెస్ ఫాల్ అండర్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి ఏది జరిగింది అని డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ 2-3 ఇప్పుడు క్రిమినల్ ట్రెస్పాస్ బై నైట్ అండ్ థెఫ్ట్ జరిగింది, నిజంగా థెఫ్ట్ జరిగిందా లేదా క్రిమినల్ ట్రెస్పాస్ ఏనా అన్న డౌట్ వచ్చినప్పుడు ఆ రెండిట్లో ఏ అఫెన్స్కి అయితే తక్కువ పనిష్మెంట్ ఇవ్వచ్చో ఆ పనిష్మెంట్ మాత్రమే జడ్జెస్ ఇంపోజ్ చేయాలి అని సెక్షన్ 72 చెప్తుంది. ఓకే, నౌ let us look at section 73. Section 73 talks about solitary confinement. Usually solitary confinement అనేది బేసికల్గా ఇప్పుడు అది we are done away with in actual execution, but still the provisions are kept intact in the provisions of Indian Penal Code. అంటే solitary confinement అంటే where accused is confined to an area where he will not be allowed to mingle with other people or he will not be allowed to come out of that particular place. అదే కాకుండా చేతులకి కాళ్ళకి మొత్తానికి బేడీలు వేసేసి హీ విల్ నాట్ బి మూవ్డ్. ఇదివరకు రోజుల్లో అయితే ఒక చిన్న ప్లేస్లో పెట్టేసి దెర్ యూస్ టు బి ఓన్లీ ఏ one ray of sun which would be allowed to get into that room. That means where a person is not exposed to any ventilation, exposed to societal interaction, he will be only with him. యూజువలీ ఏంటంటే దీస్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి బార్బరిక్ అండ్ ఇన్హ్యూమన్. ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి అట్లా తనతో తనే జీవిస్తూ ఇంకెవరితో సంబంధం లేకుండా వెలుతురు గాలి ఏమీ లేకుండా ఒక చోట కనుక అట్లా బంధింపబడి ఉంటే దట్ విల్ లీడ్ టు మెంటల్ డిరేంజ్మెంట్ యూజువలీ. అంటే ఒక మనిషి తన మతి స్థిమితాన్నే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాతకాలంలో అంటే ఒక చీకటి గదిలో పెడితేనే సాలిటరీ కన్ఫైన్మెంట్ అని కాదు, యూజువలీ మనుషులందరికీ దూరంగా ఎవ్వరితో కలవనీయకుండా
ఒక్కడనే మనిషిని ఉంచి ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా చేయటాన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటాం. ఇదివరకు రోజుల్లో ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ని ఎస్పెషలీ బ్రిటిష్ ఇండియా పీరియడ్లో ఏంటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఇంపోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ వేరిన్ నవడేస్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఇన్హ్యూమన్ అండ్ ఇట్స్ అగేన్స్ట్ ది హ్యూమన్ రైట్స్. ఇప్పుడు నవడేస్ మనం హ్యూమన్ రైట్స్లో వీఆర్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ది హ్యూమన్ రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్ since he is only an accused, even after he becomes convict, that means even after the crime is proved against him, and even if he is convicted, even during the conviction also, since he is a human being, he should be given certain facilities, like he is not an animal and he should not have animal life. Even as a convict, he should have a dignified life అన్న హ్యూమన్ రైట్స్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఏంటంటే ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్స్ అనేవి బేసికలీ నౌ ఆర్ డన్ అవే విత్. యూజువలీ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది రిగరస్ ఇంప్రిజన్మెంట్ లాగానే ఉంటుంది. సాలిటరీ కన్ఫైన్మెంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, త్రూ అవుట్ ది డ్యూరేషన్ ఆఫ్ ది పనిష్మెంట్ సాలిటరీ కన్ఫైన్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3 months. అంటే whatever the substantial punishment may be, the solitary confinement should not be more than 3 months. 3 months కన్నా అంటే whether the punishment may be 10 years or 7 years or 6 years or 1 year, whatever it may be, the solitary confinement should not be more than 3 months. అలానే కాకుండా 3 months అని చెప్పటమే కాకుండా దానిని ఎట్లా ఇంపోజ్ చేయాలి అనేది కూడా ఒక పర్టికులర్ స్కేల్ ఉంది. సబ్స్టాన్షియల్ ఇంప్రిజన్మెంట్ అనేది కనుక లెస్ దాన్ 6 months ఉంటే ది సాలిటరీ కన్ఫైన్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 month. అంటే ఇట్ షుడ్ బి 6 months కనుక ఇంప్రిజన్మెంట్ ఉంటే ఈ 6 monthsలో 1 month కన్నా ఎక్కువ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వటానికి వీల్లేదు, రైట్? అలాగనే సెకండ్ స్కేల్లోకి వచ్చేవరకల్లా ఇఫ్ ది టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ డస్ నాట్ ఎక్సీడ్ 1 year అండ్ ఇట్ ఎక్సీడ్ 6 months, అంటే 6 months to 1 year మధ్యలో, అంటే 6 months కన్నా ఎక్కువ 1 year కన్నా తక్కువ కనుక మెయిన్ ఇంప్రిజన్మెంట్ ఉంటే ది సాలిటరీ కన్ఫైన్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 months. 2 months కన్నా ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు. అలాగనే ఇఫ్ ది టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఎక్సీడ్స్ 1 year, 1 year కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 3 months. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు 1 year కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఏంటి? 1 year కన్నా ఎక్కువ అంటే ఇట్ మే బీ 2 years, 3 years, 10 years ఆర్ వాట్ ఎవర్. అందుకనే నేను ఇందాక చెప్పినప్పుడు ది టోటల్ పీరియడ్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ షల్ నాట్ బీ మోర్ దాన్ 3 months. ఓకే, వాట్ ఎవర్ ది పీరియడ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ మే బీ. కాబట్టి ఈ స్కేల్లో మాత్రమే సాలిటరీ కన్ఫైన్మెంట్ని ఇంపోజ్ చేయాలి. ఇదే కాకుండా సబ్సీక్వెంట్ సెక్షన్ 74లో ఏం చెప్తారంటే ఈ 1 month, 2 month, 3 months సాలిటరీ కన్ఫైన్మెంట్ కూడా ఏ పద్ధతిలో ఇంపోజ్ చేయాలి అనేది సెక్షన్ 74లో చెప్పున్నారు. మోర్ దాన్ 14 days యూజువలీ ఒక సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వకూడదు. సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 14 days ఉండాలి, మ్యాక్సిమం పీరియడ్ అది. ఆ 14 days తర్వాత 14 days గ్యాప్ ఇచ్చి మళ్ళా 14 days ఇవ్వాలి. అంటే 2 సాలిటరీ కన్ఫైన్మెంట్స్ పీరియడ్స్ మధ్యలో గ్యాప్ 14 days ఉండాలి. అండ్ ఏ పీరియడ్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ 14 days. ఇదెప్పుడు ది మెయిన్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో అది 3 months కన్నా తక్కువ ఉన్నప్పుడు, 3 months కంటే తక్కువ ఉన్నప్పుడు. లెట్ అస్ సే యూజువల్లీ ఏమవుతుందంటే ఒక అక్యూజ్డ్ ఎక్కువ రోజులు కనుక జైల్లో ఉండాల్సి వచ్చినప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్ పీరియడ్ కనుక ఎక్కువ పెడితే ఏమవుతుందంటే మనిషి ఇంకా మెంటల్ ఫ్యాకల్టీస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే తక్కువ పీరియడ్ జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ తక్కువ పీరియడ్ ఉన్న జైల్లో ఉన్న పీరియడ్లో ఎక్కువ పీరియడ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇచ్చినా ఇమ్మీడియట్గా రిలీజ్ అయిపోయి మళ్ళీ మనుషుల్లో కలిసిపోతాడు. కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఆ మనిషి ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు సాలిటరీ కన్ఫైన్మెంట్ డ్యూరేషన్ అనేది తక్కువ ఉండాలి అనేది ఈ సెక్షన్ యొక్క ఫిలాసఫీ. అంటే ఏంటి, 3 months కనుక మెయిన్ ఇంప్రిజన్మెంట్ ఉన్నప్పుడు ఈ 3 monthsలో
14 days మాత్రమే కంటిన్యూస్గా ఇవ్వాలి. 14 days అగైన్ విత్ అ గ్యాప్ ఆఫ్ 14 days ఇంటర్వెల్ అండ్ అగైన్ 14 days అట్లా ఇవ్వచ్చు. అలా కాకుండా మెయిన్ ఇంప్రిజన్మెంట్ కనుక 3 months కంటే ఎక్కువ ఉన్నప్పుడు 7 days ఉండాలి కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్. 7 days అగైన్ విత్ ఎ గ్యాప్ ఆఫ్ 7 days మే బి కంటిన్యూడ్ విత్ అనదర్ 7 days. 7 days అనేది 1 monthలో మాత్రమే ఇవ్వాలి. అంటే 1 monthలో ఒక్క 7 days పీరియడ్ మాత్రమే సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఒక 7 days సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇస్తున్నారు. ఆ 7 days లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఇచ్చారనుకోండి, జనవరి లాస్ట్ వీక్లో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇవ్వటానికి లేదు. జనవరి లాస్ట్ వీక్కి మళ్ళీ ఫిబ్రవరిలో ఇచ్చే సాలిటరీ కన్ఫైన్మెంట్కి 7 days గ్యాప్ ఉండాలి. ఉన్న తరువాత సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఏంటి అని అంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ మంత్లో ఒక్కసారి మాత్రమే 7 days ఇవ్వాలి. ఒకవేళ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ మంత్లో అని అనుకున్నప్పుడు అగైన్ విత్ ఎ గ్యాప్ ఆఫ్ 7 days సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వాలి. కంపల్సరీ ఈ రూల్ దట్ ఈజ్ లేడ్ అండర్ సెక్షన్ 74ని ఫాలో అవుతూ మాత్రమే సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇంపోజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాలో అయితే మనకు ఐపీసీలో ఈ ప్రొవిజన్స్ ఉన్నా సరే ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది మనకు రుదల్ షా కేసులో, సునీల్ బత్రా కేసులో సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేసింది అని అంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మాత్రమే ఇంపోజ్ చేయాలి. దట్స్ వాట్ విత్ రిగార్డ్ టు సాలిటరీ కన్ఫైన్మెంట్. అండ్ ఫైనలీ ది లాస్ట్ సెక్షన్, that is section 75 of chapter 3 of Indian Penal Code, which we are talking, that is punishments. Section 75 is the last provision. It talks about enhanced punishment. Usually entante there is a concept called as recidivism in criminal law. Recidivism ante habitually committing the offenses. Recidivism ante repetition of the recidivist antaru. Recidivist criminal ante who repeatedly commits the offenses. Usually ఒక క్రైమ్ చేసి పనిష్మెంట్ ఇచ్చిన తరువాత వాళ్ళల్లో మార్పు వచ్చి వాళ్ళు మళ్ళా ఆ అఫెన్స్నే కాకుండా ఏ రకమైన అఫెన్స్ని కూడా చేయకుండా వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనేది పనిష్మెంట్ యొక్క థియరీ ఆబ్జెక్టివ్. బట్ సర్టన్ టైమ్స్ ఏమవుతుందంటే ద క్రిమినల్స్ విల్ బికమ్ హ్యాబిచువల్ క్రిమినల్స్. ఇప్పుడు ఒక థెఫ్ట్ చేసి 2 years ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యాడు, రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక థెఫ్ట్ చేశాడు. 3 years కదా థెఫ్ట్కి మ్యాక్సిమం అని అనుకొని మళ్ళీ అదే అఫెన్స్ చేస్తే సెకండ్ టైం అఫెన్స్కి యూజువలీ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఉంటుంది. అదే ఏ రకమైన అఫెన్సెస్లో ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఉంటుంది, ఎప్పుడు ఎన్హాన్స్డ్ పనిష్మెంట్స్ ఇవ్వచ్చు అనేది సెక్షన్ 75లో రాసింది. ఈ సెక్షన్ 75లో ఎన్హాన్స్డ్ పనిష్మెంట్స్ కొన్ని స్పెసిఫిక్ చాప్టర్స్లో మాత్రమే ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. దట్ ఈస్ చాప్టర్ 12 అండ్ చాప్టర్ 17. చాప్టర్ 12 ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ విచ్ డీల్స్ విత్ ద అఫెన్సెస్ రిలేటింగ్ టు కాయిన్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్, అండ్ చాప్టర్ 17 టాక్స్ అబౌట్ అఫెన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ. దెన్ ఈ 2 చాప్టర్స్లో ఇచ్చిన అఫెన్సెస్కి ఎవరైనా మళ్ళీ రిపీట్గా కనుక అఫెన్స్ చేస్తే ద పనిష్మెంట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఫర్ సచ్ అఫెన్స్, బట్ ది పనిష్మెంట్ షాల్ బి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ అన్ ఇంప్రిజన్మెంట్ నాట్ ఎక్సీడింగ్ 10 years. దట్ మీన్స్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక అక్యూజ్డ్ థెఫ్ట్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ అకేషన్లో ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యుండి మళ్ళీ సెకండ్ టైం కనుక థెఫ్ట్ చేస్తే, థెఫ్ట్ ఈజ్ అఫెన్స్ అగైన్స్ట్ ప్రాపర్టీ కదా, ఇట్స్ అన్ అఫెన్స్ అండర్ చాప్టర్ 17 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. కాబట్టి సెకండ్ టైం కనుక థెఫ్ట్ చేస్తే అసలు థెఫ్ట్కి మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంత? 3 years. సెకండ్ టైం థెఫ్ట్కి మ్యాక్సిమం 3 years కాదు. అకార్డింగ్ టు సెక్షన్ 75 ద పనిష్మెంట్ మే ఎక్స్టెండ్ టు 10 years ఆర్ it may be life imprisonment also. The same principle of enhanced punishments is applicable to offences relating to coins and government stamps.
ఈ మనము ఈ గవర్నమెంట్ స్టాంప్స్ తెలుగు ఇష్యూలో జరిగింది, వేరిన్ గవర్నమెంట్ ఇయర్లీ ఇన్ని స్టాంప్సే చెయ్యాలి అనేది ఒక లెక్క ప్రకారం చేయాలి. ఎవరైనా దొంగ గవర్నమెంట్ స్టాంప్స్, జ్యుడిషియల్ స్టాంప్స్ కనుక ఫ్యాబ్రికేట్ చేస్తే, రిపీటెడ్గా కనుక హ్యాబిచువల్ క్రిమినల్స్ అయి ఉంటే, సెకండ్ టైం అఫెన్స్కి ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ ఆఫ్ 10 years, which may extend to 10 years, or life imprisonment shall be imposed, not the maximum punishment that is mentioned for that offence. Kabatti section 75 is limited only to the offences provided in chapter 12 or chapter 17 of Indian Penal Code, right. With this 75 we will come to an end of the chapter 3 of Indian Penal Code, that is పనిష్మెంట్స్. ఈ మొత్తం సెక్షన్ 53 నుంచి 75 వరకు మనము అసలు వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ హౌ ఏ పనిష్మెంట్ క్యాన్ బి రెడ్యూస్డ్ టు సమ్ అదర్ పనిష్మెంట్ ఆర్ లైక్ రెమిషన్, అండ్ వీ హ్యావ్ ఈవెన్ డిస్కస్డ్ అబౌట్ కమ్యూటేషన్. ఒక రెమిట్ ఎట్లా చేయొచ్చు, కమ్యూట్ ఎట్లా చేయొచ్చు, పార్డన్ ఎట్లా ఇవ్వచ్చు, అలాగనే ఫైన్ ఎట్లాంటి ఇష్యూస్లో ఇంపోజ్ చేయాలి, ఇంప్రిజన్మెంట్ ఫైన్ ఉన్నప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ దట్, అండ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్, అండ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ అండ్ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్స్. ఈ రకమైన ఇష్యూస్ గురించి మనము చాప్టర్ 3 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో తెలుసుకున్నాము.